ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారీ మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్ రేసులో ముగ్గురు పోటీ. రఘురామకు బిగ్ షాక్. చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. స్పీకర్ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు రఘురామకృష్ణరాజు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. తొలి నుంచి వైసీపీ జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడంలో టార్గెట్ అయ్యారు. అయితే రఘురామకృష్ణరాజు అందుకోసమే 4.5 ఏళ్లు ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అక్రమ కేసులో బనాయించి రఘురామను వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఆ తర్వాత టీడీపీలో చేరి ఉండి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తనకు స్పీకర్ పదవి కావాలని టీడీపీని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా రఘురామ తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కళా వెంకట్రావు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. ఈసారి చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణను మట్టి కరిపించారు. తనకు స్పీకర్ పదవి కావాలని కళా వెంకట్రావు అడుగుతున్నట్లుగా తెలిసింది. అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కళా వెంకట్రావు తర్వాత మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. ఆత్మకూరు నుంచి పోటీ చేసిన రామనారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డిపై 7,000 పైచిలకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన స్పీకర్ గా అనుభవించిన అనుభవం ఉంది. స్పీకర్ పదవి చేపట్టాలని ఆసక్తితో ఉన్నారు. ఇదే విషయం చంద్రబాబుతో చెప్పారని కూడా తెలుస్తుంది. వీరే కాక మరో 2-3 కూడా స్పీకర్ పోస్ట్ కోసం పట్టుపడుతున్నట్లుగా తెలుస్తుంది.